ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈరోజు వీడియోలో ఎవరెవరైతే బీఎడ్కి అప్లై చేశారో వాళ్ళకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది అండ్ అదేవిధంగా దానికి సంబంధించిన ఫీజు ఎంత, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అండ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ టీజీఈడీ సెట్ బీఎడ్కి సంబంధించినటువంటి అడ్మిషన్ టెస్ట్ అయితే అయిపోయింది. రిజల్ట్స్ కూడా వచ్చాయి. తర్వాత కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో డేట్స్ కనుక చూసినట్లయితే ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మొత్తం 2 టైప్స్లో అయితే ఉంటుంది, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఆన్లైన్లో ఎవరికి ఉంటుంది, ఆఫ్లైన్లో ఎవరికి ఉంటుంది అని మీకు డౌట్ అయితే రావచ్చు. అది కూడా ఇందులో డిస్కస్ చేసుకుందాము. ఇది మీకు అఫీషియల్గా బీఎడ్ నుంచి వచ్చిన కొత్త నోటిఫికేషన్ అండి కౌన్సిలింగ్ కోసం. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే షెడ్యూల్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈరోజు అయితే మనకు బీఎడ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది ఆన్లైన్లో చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా 2 టైప్స్లో ఉంటుందని. ఫస్ట్ వన్ ఆన్లైన్, సెకండ్ వన్ ఫిజికల్. అంటే ఆన్లైన్ అంటే మన డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉన్నాయో మన డాక్యుమెంట్స్ అన్నింటినీ రిజిస్ట్రేషన్ ఫీజు అయితే పే చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన తర్వాత మనం మన డాక్యుమెంట్స్ ఏవేవైతే ఉంటాయో డిగ్రీవి కానివ్వండి, పీజీవి కానివ్వండి, ఆన్లైన్లో అప్లోడ్ అయితే చేయాలి. ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళు వెరిఫై చేసి అంతా ఓకే అని చెప్పేసి అయితే అన్నీ అప్రూవ్ అయితే చేస్తారు. అప్రూవ్ అయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఈ స్లాట్ బుకింగ్ కాకుండా ఇంతకుముందు స్లాట్ బుకింగ్ ప్రాసెస్ అయితే ఉండేది. అంటే మాన్యువల్గా మనం టెస్ట్ సెంటర్కి వెళ్ళేసి మనం చేసుకోవాల్సి ఉంటుండే. అక్కడ అఫీషియల్స్తో వెయిటింగ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆర్ఓసి ఫామ్ తీసుకొని వచ్చేది ఉండే. బట్ ఈ ఇయర్ అలాగా లేదు. మనం జస్ట్ ఆన్లైన్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. మన రిజిస్ట్రేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే క్యాస్ట్ బేసిస్లో ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ ఫీజు పేమెంట్ ఉంది. మిగతా క్యాస్ట్ వాళ్ళందరికీ 800 రూపీస్ పేమెంట్ అయితే ఉంది. ఇది రీఫండబుల్ అని చెప్పేసి వీళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఈ యొక్క రీఫండ్ అయ్యే అమౌంట్ మాత్రం ఎలా గుర్తుంటుంది అంటే మీరు ఎవరితో అయితే పేమెంట్ చేయిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్లైన్ సెంటర్తో కనుక పేమెంట్ చేసినట్లయితే, ఆన్లైన్ సెంటర్ నుంచి మీరు కనుక కౌన్సిలింగ్ చేసుకుంటున్నట్లయితే మళ్ళీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఆ అమౌంట్ అనేవి సేమ్ అదే అకౌంట్కి రివర్సల్గా పడతాయండి. లేదా మీరు అప్లికేషన్లో కనుక బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి అయితే రీఫండ్ అయితే అవుతాయి. సో మనం ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆన్లైన్లో మన డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసేసి చేసుకోవాలి. దీనికి సంబంధించిన డేట్స్ కనుక చూసినట్లయితే 21/7 నుంచి స్టార్ట్ అయ్యి 28/7 వరకు అయితే మనం చేసుకోవచ్చు. అందరికీ అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరెవరైతే ఇక్కడ బీఎడ్కి అప్లై చేశారో వాళ్ళు ఈసారి కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో కాకుండా. మనం రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన వెంటనే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఆన్లైన్లో. అంటే మన డాక్యుమెంట్స్ అన్నింటినీ అందులో అప్లోడ్ చేసేస్తే వాళ్ళు 1 వీక్ లోపు వాళ్ళు వెరిఫై అయితే చేసేస్తారు. మనం ఈ యొక్క ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి టైం అనేది ఇక 21 నుంచి స్టార్ట్ అయ్యి 28 వరకు అయితే మనం చేసుకోవచ్చు. అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ అని కూడా చెప్పారండి. ఫిజికల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరెవరికి అంటే ఎవరెవరైతే ఎన్సీసీ కానివ్వండి, క్యాప్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్ స్పోర్ట్స్ ఎవరెవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఆఫ్లైన్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయబడుతుందండి. అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరెవరైతే ఎన్సీసీ చేశారో అండ్ క్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ లేదా మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉన్నట్లయితే వీళ్ళని స్పెషల్ కేటగిరీ సీట్ కింద వీళ్ళని కన్సిడర్ చేస్తారు. వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఏదైతే ఉందో ఉస్మానియా యూనివర్సిటీలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అనేది ఒక బ్లాక్ ఉంటుంది కదా, ఆ యొక్క బ్లాక్లోకి వెళ్ళేసి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఇది కూడా ఎన్సీసీ వాళ్ళు 28th రోజు వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ క్యాప్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయినట్లయితే 29th రోజు వెళ్ళేసి వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత ఎవరైతే స్పోర్ట్స్కి సంబంధించినట్టు వాళ్ళు ఉన్నారో స్టేట్ ప్లేయర్లు కానివ్వండి అండ్ నేషనల్ ప్లేయర్స్ కానివ్వండి, వాళ్ళు ఒక స్పెషల్ కేటగిరీ కిందలా కన్వర్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు 31st రోజు వెళ్ళేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నింటినీ చూపించుకొని తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడమే ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను కదా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఉంటుందని. ఆన్లైన్లో మాత్రం అందరికీ ఉంటుంది. బట్ ఎవరెవరైతే ఎన్సీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, స్పోర్ట్స్ ఓన్లీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే ఆఫ్లైన్లో ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన డేట్స్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేయబడ్డాయి.
ఇక్కడ వీటన్నిటిని చెక్ చేసుకున్న తర్వాత మనం ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తున్నట్లయితే ఇక్కడ డిస్ప్లే ఆఫ్ లీస్ట్ వెరిఫైడ్ క్యాండిడేట్ అని కనిపిస్తుంది కదా, 4th ఆప్షన్. ఈ యొక్క 4th ఆప్షన్ అనేది పక్కన డేట్ కనిపిస్తుందండి, 1/8/2026 అనేది. అంటే ఎవరెవరైతే ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుంచి అంటే 21 నుంచి 31 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరివి ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేస్తారు కదా, వాటిని అఫీషియల్స్ అనేవి చెక్ చేసి వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఎవరెవరైతే అప్రూవ్ అయిందో అండ్ రిజెక్ట్ అయిందో అనేది మీకు వెంటనే మీ యొక్క మొబైల్కి కానివ్వండి లేదా మీరు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ 21 నుంచి 31 వరకు ఫస్ట్ మీరు వీటన్నిటిని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే ఈ డేట్స్లో వీళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఎవరెవరైతే ఈ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ డాక్యుమెంట్స్ కానివ్వండి అన్నీ ఓకే ఉన్నాయో వాళ్ళకు ఈ యొక్క ఫస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫస్ట్ డేట్ రోజు ఈ యొక్క క్యాండిడేట్ అనేవాళ్ళు ఒక వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది, వీళ్ళ డీటెయిల్స్ అన్నీ అప్రూవ్ చేయబడినాయి అని చెప్పేసి మీకు మొబైల్కి మెసేజ్ కానీ లేదా మీరు ఆన్లైన్లో వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ రోజు లిస్ట్ అయితే వస్తుంది. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ అప్రూవ్ అయిన తర్వాత మీరు చేయాల్సిన థింగ్ ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేవి 2nd నుంచి స్టార్ట్ అవుతాయి. 2 ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యి 3 ఆగస్ట్ వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ 4th రోజు ఫ్రీజ్ అయిపోతాయి. ఆ 4th రోజు ఫ్రీజ్ అయ్యే ముందు ఇక్కడ మీరు 4th వరకు కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అండి. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ని 2nd, 3rd, 4th లోపు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. సీట్ అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సీట్ అనేది ఇక్కడ మీకు 8th రోజు అనేది అలొకేట్ చేయబడుతుంది. ఆల్రెడీ మీకు ఇక్కడ అర్థమైందని నేనైతే అనుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారో 21 నుంచి 31 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరెవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్లో వాళ్ళ లిస్ట్ అనేది వాళ్ళు ఫస్ట్ డేట్ రోజు రిలీజ్ చేస్తారు. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేవి 2nd నుంచి 4th వరకు ఈ డేట్స్లలో ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. ఆ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు ర్యాంకును సరిపోయేలాగా మీకు ఒక సీట్ అనేది అలొకేట్ అవుతుంది. మీకు బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్కు సరిపోయేలాగా ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తారండి వాళ్ళు. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది 8/8/2026 రోజు రిలీజ్ చేస్తారు. ఈ డేట్ రోజు వాళ్ళు రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పారు. తర్వాత మీకు ఎప్పుడైతే ఈ డేట్ రోజు మీకు క్లియర్గా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందని తెలిసిపోతుంది. తెలిసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీలోకి మీరు వెళ్ళి రిపోర్టింగ్ చేయాలండి. మీ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఈ డేట్స్ మీకు ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో 10 నుంచి 14 మధ్యలో మీరు ఆ కాలేజీకి వెళ్ళేసి ఆ కాలేజీలో ఫిజికల్ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి చూపించి వెరిఫికేషన్ చేయించుకొని కాలేజీలో జాయిన్ అయిపోవడమే. ఇంతవరకు మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎండ్ అయితే అయిపోతుంది. ఇంతవరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మళ్ళీ దానికి రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఈ యొక్క దీనికి కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. ఇదే నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయబడిందండి. చూడండి, ఒక్కొక్క దాని గురించి స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ బీఎడ్కి సంబంధించినటువంటి ర్యాంక్ కార్డ్ అయితే కావాలి కంపల్సరీగా. మీరు బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చి మీ యొక్క ర్యాంక్ అనేది అయితే మీకు చూపించింది కదా, ఆ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది మీరు దగ్గర ఉంచుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీ డిగ్రీ కానివ్వండి అండ్ పీజీ కానివ్వండి దాని యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సాలిడేటెడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఫైనల్ మెమోస్ ఈ యొక్క రెండింటిని మీరు కంపల్సరీగా ఉంచుకోండి కావాల్సిన. ఎందుకంటే వీటిని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఒక్క డాక్యుమెంట్ని మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సింది కాబట్టి వీటన్నిటిని మీరు దగ్గర ఉండాలి పక్కా. ఇక్కడ మ్యాండటరీగా ఉండాల్సినవి అండి. ఫస్ట్ కంపల్సరీగా మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది కంపల్సరీగా కావాలి. తర్వాత డిగ్రీ ఆర్ పీజీకి సంబంధించినటువంటి కన్సాలిడేటెడ్ మెమో కానివ్వండి అండ్ ప్రొవిజనల్ మెమో కానివ్వండి, ఇవి రెండు కంపల్సరీగా ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ కానివ్వండి, డిప్లొమా మీరు ఏది చేస్తే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మెమో అయితే కంపల్సరీగా కావాలి. తర్వాత 10th మెమో కూడా కంపల్సరీగా కావాలి. 10th మెమోలో ఉన్నటువంటిగా డీటెయిల్స్ అయితే ఉండాలి. ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి, దానికి కాల్ చేసి మీరు క్లియర్గా కనుక్కోండి.
నెక్స్ట్ చూసినట్లయితే బోనఫైడ్స్ స్టడీ సర్టిఫికెట్లు అయితే అడుగుతారండి. ఈ యొక్క స్టడీ సర్టిఫికెట్లో భాగంగా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. బోనఫైడ్స్ అని చెప్పేసి క్లియర్గా అడుగుతున్నారు. 10th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు, 9th క్లాస్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు ప్రతి ఒక్క మీ యొక్క బోనఫైడ్ అనేది కంపల్సరీగా కావాలి. అవి వెరిఫికేషన్లో యూజ్ చేస్తారు కాబట్టి వాటన్నిటిని మీరు కూడా మీ దగ్గర అయితే ఉండాలి కంపల్సరీగా. తర్వాత నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే కావాలండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ ఇయర్ 2026లో తీసినటువంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది కంపల్సరీగా కావాలి. ఒకవేళ మీరు కనుక ఇంటర్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, వీటిని ఓపెన్ ఇంటర్ కానీ లేదా ఓపెన్ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే మీకు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ ప్లేస్లో మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఆ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ కేస్ మీరు కనుక నాన్ రెసిడెంట్ అయినట్లయితే, అంటే మీరు మీ ప్రాపర్ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్ వాళ్ళు అయినట్లయితే ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు అనే దానికి ఒక ప్రూఫ్ అయితే కావాలి. లేదా మీ ఫాదర్ ఆర్ మదర్ ఇక్కడ ఏదైనా జాబ్ చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా కావాలండి. తర్వాత మీరు లాస్ట్ ఏదైతే చదివారో లాస్ట్కి చదివినటువంటి డిగ్రీ కానివ్వండి లేదా పీజీ కానివ్వండి దానికి సంబంధించినటువంటి టీసీ కంపల్సరీగా ఉండాలి. టీసీ తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ 2026లో తీసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి. తర్వాత ఒకవేళ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా కావాలి. ఒకవేళ ఇక్కడ మీరు కనుక ఎన్సీసీ కానివ్వండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, క్యాప్ కానివ్వండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇవి కనుక మీకు ఉన్నట్లయితే మీరు స్పెషల్ సీట్స్ కోసం మీరు కన్సిడర్ అయితే అవుతారు. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కంపల్సరీగా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. అండ్ వీటితో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే కావాలి. వీటన్నిటిని చెప్తున్నానండి, 1 by 1 చెప్తున్నాను, చూడండి, వినండి. ఒక అవసరమైతే ఒక పేపర్ తీసుకొని దానిపైన క్లియర్గా రాసుకోండి. ఫస్ట్ మీ యొక్క బీఎడ్ యొక్క ర్యాంక్ కార్డ్ కావాలి. తర్వాత మీ డిగ్రీ ఆర్ పీజీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ అండ్ కన్సాలిడేటెడ్ మెమో కావాలి. తర్వాత ఇంటర్ మెమో, ఎస్ఎస్సి మెమో, 9th క్లాస్ నుంచి ఈ యొక్క డిగ్రీ వరకు బోనోఫైడ్లు, అండ్ అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలి. లేదా మీరు కనుక ఓపెన్లో డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే కంపల్సరీ మీరు ఆ ప్లేస్లో మీరు బోనోఫైడ్లు లేకుండా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఒకవేళ మీరు కనుక నాన్ రెసిడెంట్ అయినట్లయితే, అంటే తెలంగాణ కాకుండా వేరే స్టేట్స్ నుంచి ఇక్కడ మైగ్రేటెడ్ అయిన వాళ్ళు అయితే ఇక్కడ మీ ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి జాబ్ చేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ లెటర్ అయితే కావాలి. తర్వాత క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్సీ, ఈ 3తో పాటు మీరు లాస్ట్ చదివింది ఏదైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి టీసీ, మీరు డిగ్రీ చేస్తే డిగ్రీ టీసీ కావాలి. లేదా మీరు పీజీతో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసినట్లయితే పీజీ టీసీ కావాలండి. ఒకవేళ మీరు కనుక ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ క్లాసెస్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత మీకు ఎన్సీసీ, క్యాప్, పిహెచ్డి అనగా ఉన్నట్లయితే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్లు అయితే కావాలి. స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఒకవేళ మీరు కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సదరం సర్టిఫికేట్ కావాలి. ఎన్సీసీ కనుక ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా కావాలండి. దాంతోపాటు ఒక ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏదైనా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి కాబట్టి ఈ డాక్యుమెంట్స్ని మీరు ముందుగానే రెడీగా ఉంచుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో అనేది మీరు బీఎడ్కి అప్లై చేసిన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.